సాధారణంగా సినీ లవర్స్ అందరూ కూడా డైరెక్టర్ రాజమౌళి సినిమాల కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. బికాస్ ఆయన తీసినటువంటి సినిమాలు అలాంటివి. ఈవెన్ ఒక్క ఫ్లాప్ లేకుండా ఉన్నటువంటి ఏకైక డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది రాజమౌళి అనే చెప్పొచ్చు. కానీ ఇక్కడ రాజమౌళి కూడా కొన్ని సినిమాల కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడట. మరి ఆయన అంతగా ఈగర్గా వెయిట్ చేసేటువంటి సినిమాలు ఏంటి, డైరెక్టర్స్ ఎవరు, ఆ సినిమాల్లో హీరోలు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. సాధారణంగా యావత్ ప్రపంచమంతటా కూడా ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి గారి సినిమాలు ఏంటి అని కూడా చాలామంది కూడా సెర్చ్ చేస్తారు. ఈవెన్ ఆయన వచ్చేటువంటి సినిమాలు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే SSMB 29. మహేష్ బాబు గారితో ఇప్పుడు ఆయన తీసేటువంటి సినిమా కోసం యావత్ ప్రపంచమంతటా కూడా ఈగర్గా వెయిట్ చేస్తుంది ఆ సినిమా కోసం. సో ఆ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఉన్నారు, ప్రియాంక చోప్రా ఉన్నారు. సో ఇలా ఒక ఫారెస్ట్లో జరిగేటువంటి ఒక అడ్వెంచర్ స్టోరీ తోటి చాలా గట్టిగా దాదాపు ఒక 1500 కోట్లతోటి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది రాజమౌళి గారు. అయితే అందరూ బేసిక్గా రాజమౌళి గారి సినిమాలు అంటే చాలా వరకు ఎంజాయ్ చేస్తారు అండ్ ఆయన సినిమాలు కూడా నటించాలనుకుంటారు యాక్టర్స్ కూడా. అలా అని కాకుండా ఆయన సినిమాలని ఎప్పుడెప్పుడు వస్తాయా అని కూడా చిన్న అప్డేట్ వచ్చినా దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ఆయన సినిమాల కోసమే కాదు, ఆయన కూడా కొన్ని సినిమాల కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడట. మరి ఈ లిస్ట్ ఎలా వచ్చింది అని అంటే, రీసెంట్గా ఆయన జపాన్లో పర్యటిస్తుండగా అక్కడి మీడియా వాళ్ళు అండ్ సేమ్ టైం మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా కొన్ని అడగడం జరిగింది రాజమౌళి గారిని. అలా అడిగినప్పుడు ఆయన RRR సంబంధించినటువంటి డాక్యుమెంట్లు తీస్తున్నాం, 20 TB వరకు ఉంటుంది, సో మీకు ఏదన్నా కావాలంటే దాంట్లో చూసుకోవచ్చు అని ఇలా మాట్లాడిన తర్వాత, మీ సినిమాల కోసం చాలా అందరుగా ఈగర్ వెయిట్ చేస్తారు కదా, మరి మీరు ఎవరి సినిమాల కోసం బాగా వెయిట్ చేస్తున్నారని చెప్పినప్పుడు ఆయన ఒక 3 సినిమాల గురించి చెప్పడం జరిగింది. అవే ఫస్ట్ వచ్చేసి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్లో ప్రభాస్ గారు తీయబోయేటువంటి సినిమానే స్పిరిట్. సో ఈ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారట డైరెక్టర్ రాజమౌళి గారు. ఎందుకు అనంటే, సో సందీప్ రెడ్డి గారి డైరెక్షన్ మనకు తెలుసు, అర్జున్ రెడ్డి తర్వాత ఆయన యానిమల్ తీసిన తర్వాత ఆయన డైరెక్షన్ స్టైల్ ఏంటి, సో ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా మాస్గా చూపిస్తూ ఉంటారు. బికాజ్ అది కూడా ప్రభాస్ గారు లాంటి కటౌట్ని ఫస్ట్ టైం ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో చూపించబోతున్నాడు కాబట్టి సో ఆయనకు చాలా ఎగ్జైటింగ్గా ఉందట ఆ స్పిరిట్ సినిమా గురించి. ఇకపోతే రెండోది వచ్చేసి NTR గారు అదేవిధంగా ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో వచ్చేటువంటి డ్రాగన్. సో ఇది డెఫినెట్గా పరిశీలనలో ఉంది. సో ఈ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారట. ఎందుకంటే ఆయన KGF 2 సలార్ లాంటి సినిమాలు తీసినటువంటి ప్రశాంత్ నీల్ గారు, ఈయన డైరెక్ట్ చేసినటువంటి NTR గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. సో ఈ సినిమా గురించి కూడా నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానని చెప్పుకొచ్చడం జరిగింది. సో అండ్ ఆల్రెడీ KGF తరహాలోనే ఇక్కడ NTR సంబంధించినటువంటి సినిమా కూడా ఉంటుందన్న ఊహాగానాలు చాలా గట్టిగా అనిపిస్తున్నాయి. అండ్ కోల్డ్ మైన్లో కూడా సో ఈ జోనర్ ఉంటుంది అని కూడా అన్నారు. April 22 నుంచి వెళ్ళి NTR గారు కూడా సినిమాకి రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటారన్న అఫీషియల్ పోస్టర్ కూడా మూవీ టీం అయితే విడుదల చేసింది. సో ఈ సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది అండ్ చాలా కొత్త కాన్సెప్ట్లుగా అని కూడా తెలుస్తుంది. ఇకపోతే మూడోది వచ్చేసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అదేవిధంగా బుచ్చిబాబు గారి డైరెక్షన్లో సో ఈ సినిమా వచ్చేది పెద్ది సినిమా కోసం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారట రాజమౌళి గారు. ఎందుకు అనంటే, సో ఆయన ఆల్రెడీ ఒప్పెన తీశారు బుచ్చిబాబు గారు, బట్ ఈ స్టోరీ ముందే తారక్ గారికి చెప్పినటువంటి స్టోరీ అని కూడా చాలా వరకు వినిపించే ఇండస్ట్రీ వర్గాల నుంచి వెళ్ళి. సో తారక్ గారికి చెప్పిన టైంలోనే అది రాజమౌళి గారు కూడా విన్నారు. సో అదొక చాలా మంచి, సో డెఫినెట్గా విలేజ్ బ్యాక్గ్రాఫ్లో ఒక స్పోర్ట్స్ డ్రామా అంటున్నారు, దాంట్లో ఇంకేదో ట్విస్ట్ లేని టర్మ్స్ చాలా ఉన్నాయి. సో ఈ కథ డెఫినెట్గా ఆయన కొంచెం విన్నారు కాబట్టి మరి దీన్ని రామ్ చరణ్ గారితో సో ఇక్కడ బుచ్చిబాబు గారు ఏ రేంజ్లో ఆయన్ని పర్ఫామ్ చేస్తారు, ఈయన డైరెక్షన్లో ఆయన ఎలా చేస్తారు అనేది కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉందట రాజమౌళి గారికి. సో మొత్తంగా ఈ 3 సినిమాలు కూడా ఇప్పుడు రాజమౌళి గారికే కాదు, ఈవెన్ ఉన్నటువంటి పాన్ ఇండియా సినిమాలు అన్నింటిలో కూడా ఫస్ట్ వరుసలో ఉండేటువంటి సినిమాలు ఈ 3 సినిమాలు. సో ఈ 3 సినిమాల కోసం ఆయన చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నట డైరెక్టర్ రాజమౌళి గారు. సో మా రాజమౌళి గారు ఇప్పుడు ఆల్రెడీ SSMB 29 ఆల్రెడీ షూట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఏది కూడా కొంచెం కూడా ఏదన్నా లీక్, రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ అయింది, ఆ వీడియో కూడా కొంచెం ఫ్యూచరిస్టిక్ స్టోరీ ఏదో అన్నారు. బట్ అది లీక్ అయిన తర్వాత ఇంకా చాలా జాగ్రత్తగా ఆ షూటింగ్ సంబంధించిన ఫుటేజ్ ఎక్కడన్నా బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారట. రీసెంట్గా ఒడిశాలోని కొంత పార్ట్ షూట్ పూర్తయింది అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా ఒక
ఇంపార్టెంట్ కీ రోల్ అలా పోషిస్తున్నారు. అది కూడా మహేష్ బాబు గారి పక్కన. సో అది విలనా లేకపోతే ఇంకేదైనా స్పెషల్ క్యారెక్టరా లేదంటే ఏందనేది అయితే తెలీదు. బట్ ఓవరాల్గా మాత్రం అండ్ ఈ సినిమాకి ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే డైరెక్టర్ దేవకట్ట గారు దీనికి డైలాగ్స్ కూడా రాస్తున్నారు అన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపించింది. సో మరి ఆయన డైలాగ్స్ విషయం కాంచెల అంత కేర్ తీసుకుంటున్నాడు అంటే ఎస్ఎస్ఎంబి 29 డెఫినెట్గా ఒక బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుందన్న ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్కి అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకు అనంటే రీసెంట్గా ఆస్కార్ అవార్డులో ఉన్నటువంటి కొత్త ఒక కేటగిరీని క్రియేట్ చేశారు. అదే ఏంటి అనంటే దానికి ఫైట్ సీక్వెన్సెస్ సంబంధించి బెస్ట్ స్టంట్ విధానం అనేది ఒకటి కేటగిరీ పెట్టారు. సో ఇది రాజమౌళి గారు ఆల్మోస్ట్ దాన్ని 2027లో ఎస్ఎస్ఎంబి 29 రిలీజ్ అవుతుంది కాబట్టి ఆయన కూడా ఆ పోస్టర్లో ఆర్ఆర్ఆర్ లాంటి మన సినిమాకి సంబంధించిన పోస్టర్ కూడా వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు వాళ్ళ అనౌన్స్మెంట్ పోస్టర్లో. సో కాబట్టి సో ఈ సినిమా డెఫినెట్గా ఆయన చాలా హ్యాపీగా ఉంది ఈ కేటగిరీని యాడ్ చేయడం అని కూడా అన్నారు. మేబీ సో ఈ సినిమాలో ఎస్ఎస్ఎంబి 29లో కంప్లీట్గా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి ఏదైనా ఆస్కార్ వస్తుందనా ఏంటో తెలియదు కానీ ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టారు. సో దాని మీద చాలా పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాడు అనమాట. సో ఓవరాల్గా సినిమా ఏదైనా ఎవరైనా సినిమా తీస్తే బేసిక్గా చాలా రాజమౌళి గారి సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తారు. బట్ రాజమౌళి గారు మాత్రం ఈ 3 సినిమాల గురించి చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారట. మరి ఈ 3 సినిమాల్లో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.